ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నోళ్ళే తిరగాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు తిరగకూడదు అని చెప్పేసి ఎక్కడా కూడా రూల్ లేదు. రెండవది, అధికార పక్షంలో ఉన్నోళ్ళు నిద్రపోతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రజల బాగోగుల కోసం పర్యటించాలి. ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి నాయకుడు అన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. అది ఎక్కడ కూడా మరి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందేమో ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవడు ఇంట్లోంచి బయటికి రాకూడదని. కానీ జగనన్న యొక్క రాజ్యాంగంలో కానీ లేకపోతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు పర్యటించకూడదు, ప్రజల కష్టాలు తెలుసుకోకూడదని ఎక్కడా లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన హెలికాప్టర్లో తిరగకూడదు, ఫ్లైట్లో తిరగకూడదని వీళ్ళు ఎవరండి ఎన్ని చెప్పడానికి నాకు అర్థం కాదు. ఈరోజు మరి వాళ్ళందరూ అధికారంలో ఉంటూ మరి ఒక ఎన్నో శాఖలకి మంత్రిగా చేస్తున్నారు. ఆయన మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, హోంమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నటువంటి తరుణంలో, ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటికి వచ్చి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు ఆయన బయటికి రావడం జరిగింది. ఇప్పుడు గతంలో పుష్కరాలు జరిగినాయి, పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. మరి ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడే అంతమంది చనిపోయారు. మరి ఆ టైంలో వాళ్ళని ఏమనాలి? అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేయాలి. అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కందుకూరులో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి చాలామంది చనిపోయారు. అప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రచార సమయంలోనే ప్రజలు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి చావులు, ఇవన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు జరగని వాటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ కూడా సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పినంత మాత్రాన చూసే ప్రజలు ఎవరు కూడా గుడ్డలు కాదు, కళ్ళకి గంతలు కట్టుకొని కూడా ఎవరూ లేరు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కానివ్వండి, అలాగే ఆ టీడీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరికి కూడా నోళ్ళకు అడ్డు అదుపు ఉండదు. ఈరోజు అవినీతి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుంది, అమరావతి రైతుల యొక్క భూములు వాటి తాలూకా సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఎవరి బినామీలు ఎక్కడున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా క్లుప్తంగా, చాలా క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది. ఈరోజు వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలన్నా, అవినీతి సొమ్ముతో పర్యటిస్తున్నారన్నా సరే అది ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతగా ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే పేద ప్రజలకి ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సహాయ నిధులతోటి ప్రజలకు అండగా ఉంటున్నారు. మరి రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నే రాజుగా ఉండాలి, రామరాజ్యం రావాలి, మరి రైతు రాజ్యం రావాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారో ఈరోజు అదే విధంగా మరి తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ రైతుల యొక్క మంచి చెడులు తెలుసుకోవాలన్న ఆలోచనలోనే ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే టొబాకో రైతులు కానివ్వండి, మామిడి రైతులు కానివ్వండి, పత్తి రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా గిట్టుబాటు ధరలు లేక, సబ్సిడీలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరికీ తెలుసు. మరి అటువంటి యొక్క రైతుల కష్టాలని తెలుసుకోవాలి, వారి యొక్క బాగోగులు చూసుకోవాలి, వారి మంచి చెడులు దగ్గరుండి నేను చూసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తా ఉంటే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మాత్రం బల ప్రదర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు మీదకి వస్తే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జగనన్న అభిమానులు కోకలలుగా వచ్చి జగనన్నని చూడడానికి కేవలం ఒక మాస్ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి నాయకుడిని కళ్ళతో చూసి తరించాలి అన్నటువంటి అభిమానులు లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు జగనన్న ప్రత్యేకంగా ఈరోజు జనబలం చూపించుకోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. అటువంటి అవసరం ఏదైనా ఉంది అని అంటే టీడీపీలో నాయకులకు ఉండొచ్చు, అవతల జనసేనలో నాయకులకు ఉండొచ్చు, వీళ్ళందరికీ ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ మా మాస్ లీడర్ జగనన్నకు మాత్రం ఎక్కడా కూడా జనబలం ప్రత్యేకంగా చూపించుకోవాల్సినటువంటి పని లేదు.